ఆలు లేదు, సూలు లేదు అన్న సామెత తెలుగులో ఎంత ఫేమస్సో, ఎంత పాపులరో, అలాగే ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల ఎంట్రీ వ్యవహారం కూడా అలాగే తయారైంది. కాంగ్రెస్‌లో ఆమె జాయిన్ అవుతున్నట్టు అధికారికంగా ఇంకా షర్మిల ఇంతవరకు ప్రకటించలేదు. అలాగే షర్మిలను అసలు పార్టీలో చేరాలని కాంగ్రెస్ కూడా అగ్రనేతలు కూడా బహిరంగంగా ప్రకటించలేదు. కాబట్టి కాంగ్రెస్ షర్మిల చేరవచ్చు, చేరకపోవచ్చు కాంగ్రెస్‌లో అయితే ఇంతలోనే షర్మిల కాంగ్రెస్‌లో బాధ్యతలు ఏపీలో బాధ్యతలు తీసుకుంటుంది. ఆమెను కలిసి నడవడానికి వైసీపీ అసంతృప్తులంతా రెడీ అవుతున్నారంటూ పచ్చ మీడియాను చాలామంది చెప్తూ ఉన్నారు. అందులో వాళ్ళ ఫస్ట్ వికెట్ వచ్చి షర్మిల ఖాతాలో ఒక వికెట్ ఇంకా ఇంకా చేరిందో లేదో తెలియదు కానీ ఫస్ట్ వికెట్ షర్మిలకి పడినట్టే అనుకోవాలి. ఎందుకంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నేను షర్మిలతో ప్రయాణిస్తా, తను కాంగ్రెస్లోకి వచ్చి ఏపీ బాధ్యతలు తీసుకుంటే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా, షర్మిల పార్టీలో చేరి అంటూ ప్రకటించడం చూసాము, విన్నాము కూడా. కాబట్టి షర్మిల ఖాతాలో ఒక వికెట్ పడినట్లే. ఒకవేళ షర్మిలగిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకుంటే చాలామంది మా పార్టీలో ఎవరైనా అసంతృప్తులు టికెట్ రాని వాళ్ళు ఉంటే చాలామంది ఇంకా వేరే పార్టీ అంటే టీడీపీ జనసేనలకి అలా కాకుండా షర్మిల పార్టీలో చేరే అవకాశం అయితే ఉంది, ఇందులో సందేహం లేదు. కానీ అది ఎంతవరకు అనేది ఎందుకంటే 2 మంత్సే టైం ఉంది. తను ఎట్లయితే తెలంగాణలో లాస్ట్ టైంలో లాస్ట్ నిర్ణయంలో అంటే ఎలక్షన్ దగ్గర పడేనాక సంచలన నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని. కానీ ఆ విషయంలో ఎవరు సపోర్ట్ చేయలేదు ఆమెకి. ఆమె ప్రకటించిన తర్వాత కూడా షర్మిల హుందాతో కాంగ్రెస్ కానీ అక్కడ థ్యాంక్స్ చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. సీఎం అయిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారానికి కూడా షర్మిలని పిలవలేదు, అంత అవమానించారు. మరి చూడాలి మరి తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. అక్కడ తను స్పందించలేదు, కాంగ్రెస్ వాళ్ళు స్పందించలేదు. కానీ పచ్చ మీడియాను మిగతా వాళ్ళకి చాలా ఆతృత అయిపోయింది. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బంది వెంటనే వచ్చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల తిట్టేయాలి, వీళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిని చెల్లెల్ని పక్కన అని ఇంకా వీళ్ళకి అవకాశం రావాలని టీడీపీ ఎదురు చూస్తుందన్నమాట. ఇలాంటిలో మరి షర్మిల గారు ఈయన కాంగ్రెస్లో చేరి ఏపీ పగ్గాలు తీసుకుంటే గిన ఇదైతే ఇంక అంతకన్నా ఇంక అసలు ఆమెకి ఇంక రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇక్కడ ఉండదు అక్కడ ఉండదు అన్నట్టు అయిపోతుంది. మరి చూడాలి ఎలాంటి తన నిర్ణయాలు తీసుకుంటుందో. కాంగ్రెస్ని డెవలప్ చేయాలా అనుకోవడంలో తప్పేం లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించవచ్చు. కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెళ్ళకి గొడవలు పెట్టి మేము రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ ఇంతకుముందు ఎలా అయితే చిత్తుగా ఓడిపోయి భూస్థాపితం అయిపోయిందో ఈసారి మళ్ళీ అంతకన్నా ఘోరంగా అయిపోతుంది. ఉన్న 1% కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని షర్మిల కూడా అంత తొందరపడి రాంగ్ స్టెప్ వేయకుండా కుటుంబ బాధ్యత వాళ్ళు ఏవైనా ఎప్పటికైనా ఒకటే, ఏదైనా సమస్య వస్తే వాళ్ళే అండగా ఉంటారు కానీ వేరే వాళ్ళు ఉండరు. చంద్రబాబు నాయుడు మాయలో పచ్చ మీడియా మాయలో షర్మిల గారు పడకుండా ఉండాలని మేము కోరుకునేది అదొకటి. ఒకవేళ తను ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడి జగన్మోహన్ పార్టీ మీద మాట్లాడితే అప్పుడు మేము కూడా స్పందించాల్సి వస్తుంది. అప్పుడు ఆమె మాట్లాడికి మేము ఎలా కౌంటర్ చేయాలో అప్పుడు మేము మాట్లాడతాం. అంతవరకు మేము కూడా ఏమీ మాట్లాడడం, తను బయటకు వచ్చి మాట్లాడిన తర్వాతే మేము ఏదైనా కానీ స్పందిస్తాం.